250 ఎకరాలలో కూరగాయలు, పండ్లు, డైరీ, మాంసం మార్కెట్ కడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ట్యాంక్ బండ్ వద్ద ప్రజాపాలన ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ పెట్టడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్ తీసుకొస్తామని అన్నారు. దీని ద్వారా రైతులు పండించిన పంటకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని తెలిపారు. ఇబ్రహీంపట్నం దగ్గర అంతర్జాతీయ స్థాయి కూరగాయల మార్కెట్ను దాదాపుగా 250 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి వెజిటబుల్ మార్కెటే కాదు, ఫ్రూట్ మార్కెట్, డైరీ ప్రోడక్ట్స్, అదేవిధంగా పౌల్ట్రీ ప్రోడక్ట్స్, మీట్ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గర కట్టి రైతులు పండించిన పంట ఈరోజు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేవు. వాళ్ళు పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి తెచ్చిన పండ్లు ఒకవేళ కొనకపోతే మురిగిపోతే రోడ్ల మీద పడేసే పరిస్థితి. టమాటాలు లాంటివి తెస్తే 2 రోజుల్లో అమ్మకపోతే అవి పాడైపోయే పరిస్థితి. అందుకే ఈరోజు ఇబ్రహీంపట్నంలో మనము అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ను పెట్టడమే కాకుండా ఈరోజు కోల్డ్ స్టోరేజ్లు పెట్టడం ద్వారా రైతులు పండించిన పంటకు రక్షణ కల్పించాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది.